నేటి ముఖ్యాంశాలు. మాజీ చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై దాడి తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు రమేష్ కుమార్. తాండూరులో ఘనంగా వసంత పంచమి, చిన్నారులకు అక్షరాభ్యాసం. వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీహారీ వాసులు. తాండూరు నూతన కమిషనర్గా విక్రమ్ సింహారెడ్డి బాధ్యతల స్వీకరణ. తాండూరు డీఎస్పీ జి శేఖర్ గౌడ్ బదిలీ, నూతన డీఎస్పీగా బాలకృష్ణారెడ్డి. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్లో కాంప్లెక్స్ దుకాణాలు వక్ఫ్ బోర్డుకు చెందినవే. సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం. యాడీ బాపు వ్యవస్థాపకులు సురేందర్ మహారాజ్, శాంతిదేవి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చెవెళ్ల మాజీ ఎంపీ బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా శంకర్పల్లి జన్వాడ దగ్గర కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు రమేష్ కుమార్ కొండాపై దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల పని అని ఆరోపించారు. ఇలాంటి దాడులు పాల్పడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఇవాళ ఇంతకు ముందే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామానికి ఒక శుభకార్యానికై వెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీ ప్రేరేపిత వ్యక్తులు ఆయనపై దాడికి ప్రయత్నించడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకు మెచ్చి మొన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ పార్టీయే భవిష్యత్తు రాజకీయాలకు, భవిష్యత్ తరాలకి ఉపయోగపడే పార్టీ అని పూర్తి విశ్వాసం చేత ప్రజలకు వైపు ఉంటే, ఇటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా భారతీయ జనతా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అనేక రకాలైనటువంటి దాడులకు, హింసకు పాల్పడుతున్నటువంటి దానికి ఇవాళ కూడా మరోసారి రుజువైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కొండా విశ్వేశ్వరరెడ్డి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విస్తరించడం కోసం ఆయన పార్టీలో చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ చేవెళ్ల పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ బలోపేతమవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా మొన్న ఈ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపు ఖాయమని భావించి భారతీయ జనతా పార్టీ నాయకులపైన, భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నటువంటి దాన్ని ఇది ఏమాత్రం కూడా ప్రజలు కానీ, సభ్య సమాజం కానీ హర్షించదగ్గ విషయం కాదు. దీనిపైన ఖచ్చితంగా సంబంధిత అధికారులకు ఇప్పుడు మేము వెంబడే వెళ్లి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ దాడికి ఉసిగొల్పిన వారిని, ఆ దాడికి పాల్పడడం కోసం వెనుకుండి పాత్ర నిర్వహిస్తున్న వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికలలో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్హత లేకుండా వాళ్ళని ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యల చేత వాళ్ళకు శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తుల పైన కావచ్చు, అదేవిధంగా మా పార్టీ నాయకులపైన ఇతరత్ర చోట్ల జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి తీరుని మేము ఖచ్చితంగా తీవ్ర స్వరం చేత ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులారా, మీకు భవిష్యత్తులో ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు భారీ మెజార్టీ చేత మరోసారి నరేంద్ర మోడీ గారు గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సీట్లను సంపాదించి సుస్థిరమైనటువంటి ప్రజా పరిపాలన, నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి ఒక ధర్మబద్దమైనటువంటి పరిపాలన మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ గుండాల్లారా, ఖచ్చితంగా మీ యొక్క దుశ్చర్యలను ఇప్పటికైనా కన్నులు తెరిచి ఖచ్చితంగా కార్యకర్తలు మాయ మాటలకు మీరు నమ్మి ఇలాంటి వ్యక్తులపైన, ఇలాంటి ఒక మంచి పార్టీ పైన దాడి చేయడం అనేది దుర్మార్గపు చర్య అని చెప్పేసి గ్రహించాలని చెప్పేసి అక్కడ ఎవరైతే ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళందరూ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం.
మాఘమాసం పంచమి సందర్భంగా తాండూరు పట్టణంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో అమ్మవారు సరస్వతి మాతగా దర్శనమిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో వసంత పంచమి కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థి దామర్ చేడ్ శంకర స్వామి హాజరయ్యారు. చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కుమారస్మితరం వందమానం ప్రదీనానామరుద్రో భయంతం భూరే ధాతారం సత్పతిం గుణిషే సుదస్వం వేషజరాస్మే అస్మే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి సదాశివః దీపో హరతి పాపాని ప్రాదా దీపం నమోస్తుతే జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రవిశ్రమస్తు దీపరాజదేవతాభ్యో నమః ద్వీపం ప్రజ్వలయామి తలంగత్వేన దీపరాజదేవతాభ్యో నమో నమః మృగ్యాస్మాహైర్నమసోపసద్య మిత్రం మిత్రదేహం నోస్తనురాధానవిషా వర్ధయంతాః శతం జీవేమ శరదస్సవీర ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు భో దీపరాజదేవతాభ్యో నమః ద్వీపం ప్రజ్వలయామి ఇది నమస్కారం సమర్పయామి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టమస్తు ఓం ఆచక ప్రాణాయామ్య కంటికి నీళ్ళు ఉంచుకోండి. ఓం నమః శంభవే చ విభవే చ స్వః నమః శంకరాయ మహేశ్వరాయ స్వః నమః శివాయ చ శివతరాయ స్వః అపోకృష్ణస్య ఆజాన్ముక్త ఓం కేశవాయ స్వః ఓం నారాయణాయ స్వః ఓం మాధవాయ స్వః ఓం గోవిందాయ నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టమస్తు ఓం अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा स्मरेत् परमेश्वर सभाव्यांतर शुचि చక్కగా వచ్చారు. వాళ్ళందరికీ తల్లిదండ్రులు కానీ పిన్నమ్మలు తాతయ్యలందరూ ఉన్నారు కాబట్టి అమ్మవారికి బొట్టు పెట్టండి. అందరికీ బొట్టు పెట్టేసి అట్లా నేను అక్కడ ఇస్తూ ఉండండి. అందరూ పెట్టుకుంటారు. సరస్వతి దేవతానుగ్రహసిద్ధిరస్తు మనవాంఛా పరిసిద్ధిరస్తు శుభమస్తు అట్లా పెట్టుకుంటారు. ఇవ్వండి అమ్మా అని అందరూ పెట్టుకుంటారు. అయం ముహూర్తస్సు ముహూర్తో సుపరిశ్రమస్తు హరః ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః సీతారామాభ్యాం నమః सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तस्सु मुहूर्तो सुपरिश्रमस्तु हरः ओम शिवाश्वशंभोराज्ञेय प्रवर्तमानस्य आद्यब्राह्मण विद्याप्रहार्गे श्वेतवहार्गे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोदक्षिणदिग्भागे श्रीशैलस्यां वायुप्रदेशे दण्डकारण्ये कृष्णा गोदावर्योः मध्ये समस्त देवता भक्तमेश्वरा सविदो शालिवारसके समवर्तमाने व्याहारिक चान्द्रमानेन प्रभावादि श्रेष्ठ संवत्सरा मध्ये श्री शोभा ऋतुनाम संवत्सर युक्तायानां माघमासे अस्याहं सौम्यवासरे श्री सरस्वती देवता दिव्य सन्निधाने रेवती नक्षत्र युक्तायानां श्री पंचमी वसंत पंचमी नाम्निः अस्यां श्री सरस्वती देवता पादचरणौ अक्षराभ्यासन मुहूर्त शुभ संदर्भे सर्वकालानुकूलित सिद्ध्यर्थं सर्वकार्य विजयार्थं सर्वग्रह दुष्ट परिहारार्थं श्री सरस्वती देवता स्थाने सर्वकालानुकूलित सिद्ध्यर्थे विद्या प्राप्त्यर्थं लक्ष्मी देवता कटाक्ष फल सिद्ध्यर्थं सर्वकार्य आनुकूलित सिद्ध्यर्थे सरस्वती देवता पादचरणौ श्री महागणादि पूजां च महं करिष्ये तदन्तत्वेन सरस्वती देवता पूजां च महं करिष्ये तदन्तत्वेन नानाविधः इति अक्षराभ्यास मुहूर्त शुभ संदर्भिति संकल्प्यः అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అయ్య ముహూర్త సమహూర్తోస్తు
సుప్రతిష్టమస్తు. అందరూ కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి. సంకల్పము, మన పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా స్థిరపడాలంటే ముందు సంకల్పము. ఆ సంకల్ప బలమే మనకు ముందుకు మార్గదర్శకం. కాబట్టి అందరూ గోప్రణామాలు అవన్నీ మీకు అడుగుతాను, చెప్పండి. అస్యాం గిరిః సంకల్ప్య అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్టమస్తు. అస్యాం శ్రీ మహా సరస్వతి దేవత పాదచరణౌ సర్వకాలానుకూలిత సిద్ధతే సరస్వతి దేవత ప్రీత్యార్థే శ్రీమాన్ శ్రీమత యజమానస్యాః గోత్రోద్భవస్య గోత్రము. అస్యాం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ నామ్ నిహి సర్వకాలానుకూల సిద్ధమాయమానాయస్యాది సామ్రాజ్యం భోజమ్రాజ్యం వైరాజ్యం పారమేశ్వర రాజ్యం మహారాజ్యం మహాధిపత్యం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజదేవతే దీనామ విద్రేవదు శ్రీ సరస్వతి దేవతాభ్యో నమః. మంగళ నిరాజనం దర్శయామి నిరాజనాకారం సమర్పయామి. बोलो सरस्वती माता की, बोलो सरस्वती माता की. सिंहांतरभुगानि च कालिदानि प्रक्षन्ते प्रदक्षिणान् हरे हरे. पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्रायमान् कृपयादेव शरणागतवत्सला. अन्यदास्तरणं नास्ति तमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्ष रक्षा श्री सरस्वती नमो नमः. श्री सरस्वती देवता पादचरणौ अक्षर नमस्कारं समर्पयामि. सर्वकालानुकूलित सिद्ध्यर्थम् इति नमस्कारं समर्पयामि. उन्नत विद्या प्राप्त्यर्थे सर्वकालानुकूलित सिद्धते सर्वग्रह दोष परिहारार्थं सरस्वती देवता संपूर्णानि सरस्वती देवता पादचरणौ शुभमस्तु. आयुरारोग्यमनोवाञ्छा फलसिद्धिरस्तु. सर्वे जनाः सुखिनो भवन्तु. आयुरारोग्यमनोवाञ्छा फलसिद्धिरस्तु. शुभमस्तु. दीर्घायुष्मान् भवन्तु. मनोवाञ्छा फलसिद्धिरस्तु. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఓ అంటారన్నమాట. ఆ విధంగా ఆ శబ్దాలు మార్చడానికే ఈ శ్రీకారం. నిజానికి వాళ్ళు శ్రీని అంటున్నారు. మనం వినడానికి మన అక్షర భాష రావడానికి ఈ శ్రీకారం. శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః. ఒక్కసారి కుడి చెవులో మీరున్న తల్లిదండ్రుల కూర్చుంటారు కదా, వాళ్ళ కుడి చెవులో ఒకసారి చెప్పండి. శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః. సర్వాక్షరాలు ఓనామా లోపలే ఉన్నాయి కాబట్టి ఓం నమః శివాయ. అందులో ఇవి ఉన్నాయి కాబట్టి श्री सरस्वती देवता संपूर्णानुग्रह सिद्ध्यर्थम लक्ष्मी देवता संपूर्णानुग्रह सिद्ध्यर्थम सर्वकालानुकूलित सिद्ध्यर्थम सर्वकार्य विद्यार्थम मम पुत्रिका पुत्रस्य सरस्वती देवता पादचरणौ श्रीकारं प्रयत्वयुत्वः. श्री सरस्वती देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. शुभमस्तु. आचरणार्कापि धनकनक वस्तुवानादि समृद्धिरस्तु. उन्नत विद्या प्राप्तिरस्तु. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री सरस्वती देवता पादचरणौ अक्षराभ्यास मुहूर्त शुभ संदर्भे सर्वकालानुकूलित सिद्धिरस्तु. शुभमस्तु. चिरंजीव चिरंजीव सुखिनो भवन्तु सुखिनः. अश्वरायि चतुरायि धनरायि महाधने धनन्ये शुभां देवी
सर्वकामार्जितये पुत्रपौत्राधनं धान्यम् अश्वस्य जातिगौरवम् प्रजानाम् आयुष्मन्तु करोतु माम् श्री महा सरस्वती देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु शुभमस्तु सरस्वती देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थे विद्या प्राप्तिरस्तु उन्नत विद्या अभिवृद्धिरस्तु आयुष्यमस्तु श्री सरस्वती देवता पाद चरणों अनुग्रह सिद्धिरस्तु आ विद्यार्थी मेरे मनोवांछा परिसिद्धिरस्तु शुभम ఈడ కూడా ఉన్నారు. ఏవి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.
అఖిల మాత ముందరికి రండి. వీడియో ఎట్లా తీస్తాం? కొద్దిగా వీడియో తీయాలి. Thank you, first class. Next, Sloka by Siddharth. Please don't do the mobiles to your kids. Thank you. Good morning, everybody. Good afternoon, everybody. Satu Jivagre, Brahma Rupa Saraswati, Om Shanti Shanti. I am rich in tasty. I am rich in tasty. Lifting and Nidu Allu Sitaramarajan from third class. రవిశంకర్ ఆచార్ కొద్దిగా సమయం బ్రేక్. సావధాన్ 10th క్లాస్ విద్యార్థులు సౌండ్ తగ్గి. Thank you, Sikri.
వర్ష చాక్లెట్ 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 తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్డులో గల బాబు పాలిష్ యూనిట్లో బీహార్ వాసులు గత సంవత్సరం నుండి పనిచేస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి అమ్మవారి మంటపం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తామని బీహార్ వాసులు తెలిపారు. माता सारा विद्या देता हो बच्चों को लोग को पढ़ने के लिए विद्या बैठाते हैं, पूजा मांगते हैं उसको। ये प्रोग्राम कितने दिन चलता है आपके पास? 2 दिन चलता है, जितना शक्ति हो उतना दिन चलता है, जितना शक्ति रहेगा उतने दिन करेंगे। ये 2 पूरा दिन का शक्ति है 2 दिन करेंगे। हम लोग के पैसे कम है इसीलिए 2 दिन वास्ते बैठाते हैं, 2 दिन के बाद पैसे कम हो जाता है। स्कूल नहीं जब जा रहे? बच्चों को स्कूल भेजाएंगे, अभी कहाँ भेजेंगे इधर हम लोग को पता नहीं है। हाँ, आप कहाँ के हो? बिहार से। कब से काम कर रहे हैं यहाँ से? 1 साल से। 1 साल से कर रहे हैं। अब माता जी को पूजा करके सुबह में हो गया पूजा? अभी नहीं, सो कल विसर्जन करेंगे सर, आज कल विसर्जन करेगा। 2 दिन प्रोग्राम। आपका नाम? विकास ऋषि। और आपका? ओके। తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా విక్రమసింహారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు కమిషనర్ గా ఉన్న షఫీవుల్లా స్థానంలో విక్రమసింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా తాండూరు మున్సిపల్ లో పనిచేసిన విక్రమసింహారెడ్డి తాండూరుపై మంచి అవగాహన ఉంది. ఈ సందర్భంగా నూతన కమిషనర్ విక్రమసింహారెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజల సహాయ సహకారాలతో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేటట్టు పట్టణంలో ప్రతి ఒక్కరికి సదుపాయాలు కల్పిస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ న్యాయం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. తాండూరు పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఛార్జ్ అజ్యూమ్ చేసుకోవడం జరిగింది. కావున ఈ రోజు నుంచి ఉన్నటువంటి సమస్యలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరికీ న్యాయం జరిగేటట్టు పట్టణంలో ప్రతి ఒక్కరికి సదుపాయాలు కల్పిస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ న్యాయం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాం. తాండూరు డీఎస్పీ జి శేఖర్ గౌడ్ బదిలీ అయ్యారు. తాండూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల కోసం తన వంతు పకడ్బందీ వ్యూహాలతో కృషి చేశారు. శేఖర్ గౌడ్ స్థానంలో నూతన డీఎస్పీగా బాలకృష్ణారెడ్డిని ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో నూతన డీఎస్పీగా బాలకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 314వ జయంతి సందర్భంగా సేవాలాల్ అవతార మహోత్సవం బంజారాల ఆధ్యాత్మిక వేడుకలను పెద్దేముల్ మండలం కందనెల్లి తాండాలో యాడీ బాబ్ ఘాట్ లో నిర్వహిస్తున్నారు. దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు రాథోడ్ రమావత్ సురేందర్ మహారాజ్ శాంతిదేవులు తెలిపారు. ఈ నెల 20వ తేదీన జరగబోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహారాష్ట్రలోని పహరాఘాట్ దేవస్థాన్ శ్రీ శ్రీ బాబు సింగ్ మహారాజ్, శ్రీ సంగ్రామ్ మహారాజ్, విఠల్ మహారాజ్, దేవగిరి మహారాజ్, సాధువులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రముఖులు మరియు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. गुड़ी बांधू कन मारे कोरिका चा हमार 2 जना रो सेवालाले रो मेरब मारो
અને શિવદેવડેર એલમ્मा તલ્લીરો ગુડી મોટો ઘણો મોટો સ્થાઈમાં बांधू कन मार कोरिका छ प्रजलेर सेवा करनु कन मार कोरिका छ जो भी अनादा छ मन खायन गति छे पियन पाणी छे केवाळेन म रडी छु म सेम त्यागम करेवाळ छु मैं ये गुड़ी ने घणो मोटो त्यागम करताणी मार जो भी कमाई छ ये गुड़ी में आजे तलक मक 1 रुपया के गनी चंदा कलेक्शन करी कोणती मार कुदेरो मार मेहनत एरो पिता घालताणी म गुड़ी बांधरी छु ई सेवालाल जयंती जो छ 20 तारीखे पौरा देवी थी राम राम महाराज आताणी तीनोना सेवा आता पूजा करताणी बोरिंग पानी से घालगो छ वो गमगी छ राम राम महाराज नाम केतानी को कदी को रोडे पर फोटो गाल लेतानी पिता वसूल कर रो छ वो मन चाय नी ये गटला पर म सेवा ला ले रो गुड़ी बांधुकन केले रिचू वो ना प्रजल 1 रुपया थी भी मन सहकारम करनु ये कंदनेली तांडे थी से प्रजल आतानी उंदुर आशीर्वादम पिसा नहीं तो नहीं अंदुर आशीर्वादम मन देणु 20 तारीखे म सेवालाल जयंती करू केले रिचू पौरा देवी थी राम राम माजा महाराज तो गुजर गो डगर गो मोटो महाराज अब और छेला छ पौरा देवी थी हारो छ मार सारू केतानी हारो छ आता रेवाळो छ दीदाड़ और सेवा करो और मेवा पावो मन 1 रुपया मत दो तमार धन दौलत मतु मार गुड़ी का नान सेवा करो मन आशीर्वादम दो म गुड़ी बांधनु केले रिचू ई कन्ननेली तांडे मा ई गुड़ी बंदोज कन कतो तमार सारू मार सारू कोनी से आताणी एता आशीर्वादम लेणु कन मार कोरिका छ जय सेवालाल తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కాంప్లెక్స్ దుకాణాలు వక్ఫ్ బోర్డుకు చెందినవే అని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బుధవారం అడ్మినిస్ట్రేటివ్ అధ్యక్షులు ఖుర్షీద్ హుసేన్ అబ్దుల్ ఆది షహరీ కోశాధికారి సత్తర్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 109, 110లో ఉన్న ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కు దాదాపు 7 ఎకరాల 18 గుంటల భూములు ఉన్నాయని, ప్రస్తుతం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో 50 దుకాణాలు వక్ఫ్ బోర్డుకు చెందుతాయని అన్నారు. 1997 నుండి 2014 వరకు వివిధ దశల్లో వక్ఫ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఇటీవల కొందరు రిజిస్ట్రేషన్ లేని సభ్యులు ఆ దుకాణాలపై అజమాయిషీ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వారు స్వచ్ఛందంగా వక్ఫ్ బోర్డుకు ఈ దుకాణాలను అందించాలని సూచించారు. जिस वक्त मुस्लिम वेलफेयर एसोसिएशन के इस कॉम्प्लेक्स का संगे बुनियाद रखे उस वक्त मुस्लिम वेलफेयर एसोसिएशन बोलकर नहीं था, वक्फ बोर्ड का था. और नारायण राव साहब बाहयात हैं अभी भी. नारायण राव साहब की मौजूदगी के अंदर और हमारे साबिका वाइस चेयरमैन अलीम साहब की मौजूदगी में ये कॉम्प्लेक्स का काम का आगाज़ हुआ और ये 100% वक्फ की अराजी है. हमारे यहाँ गज़ीट मौजूद है और हम उस ज़माने के अंदर मरहूम साबिका सदर हमारे सैयद क़य्यूम पाशा साहब इस ईदगाह क़ब्रिस्तान कमेटी के सदर थे और उन्हीं के हाथ में 1997 में जब मुस्लिम वेलफेयर एसोसिएशन का कोई वजूद नहीं था, मुस्लिम वेलफेयर एसोसिएशन नहीं बनी थी, उस वक्त MRO साहब के पास से इसका NOC लिया गया है. उस वक्त के मजलिस के सदर जनाब अब्दुल हमीद साहब शहरी थे और उनके हाथ में ये NOC MRO साहब से मिली है. मैं आपके सामने वो NOC भी बता दूंगा. सर्वे नंबर 109 और 110 जिसके बाउंड्रीज दिए गए हैं, ईस्ट में रोड, वेस्ट में रोड, नॉर्थ में रोड, साउथ में रोड, ये गज़ीट के अंदर लिखा हुआ है खुले तौर पर. और उसके बाद इसका जब परमिशन लिया गया है, हम नागरम नरसिम्हलू साहब का शुक्रिया अदा करते हैं जो बीजेपी के चेयरमैन थे तांडूर के, लेकिन जहन उनका सेकुलर माइंड था. उनका जहन जो था बिल्कुल सेकुलर जहन था और उन्हीं के हाथ में उस वक्त के सदर MIM के अब्दुल हमीद साहब शहरी के हाथ में ये परमिशन हमको म्यूनसिपालिटी से मिला है. ये जो म्यूनसिपालिटी से जो परमिशन मिला और ये NOC जो मिली है, ये 1997 में ये परमिशन जो मिला है सर्वे नंबर 109 और 110 का, हमको वहाँ पर हाउसेस कंस्ट्रक्शन करने का परमिशन NOC मिला. एक दूसरा, ये मार्च 1997 के अंदर हमको ये NOC मिला. ईदगाह क़ब्रिस्तान कमेटी वक्फ बोर्ड, ये देख लीजिए आप. दूसरा, इसी NOC को देखते हुए बल्दिया तांडूर म्यूनसिपल चेयरमैन नागरम नरसिम्हलू साहब की मौजूदगी के अंदर हमको परमिशन मिला है कंस्ट्रक्शन का. वहां पर ये उसका प्रोसीडिंग है 1997 के अंदर. प्रेसिडेंट वक्फ बोर्ड कमेटी, प्रेसिडेंट
ఈ తెలుగులో చూడండి మీరు 1997 में ये प्रेसिडेंट मुस्लिम वक्फ बोर्ड, ये उस वक्त का बेटरमेंट चार्ज बंदे पेमेंट करें हम, इसी में भी प्रेसिडेंट मुस्लिम वक्फ बोर्ड, ये परमिशन फीस बंदे, इसमें भी मुस्लिम प्रेसिडेंट मुस्लिम वक्फ बोर्ड, ये उस वक्त 1997 में, ये 1997 के अंदर परमिशन मिला और ये काम उस वक्त 2000 के अंदर हमारे लायक अली साहब प्रिंस टेक्सटोरियम के सदर साहब थे, उनकी मौजूदगी के अंदर मैं उस वक्त जॉइंट सेक्रेटरी था, मेरे हाथ में वो तामीरी काम शुरू हुआ। और दूसरी बात, जब ये तामीरी काम शुरू हुआ 2000 में, उस वक्त वो काम को किसी वजह से हमारे पास फंड नहीं रहने की वजह से काम को रोक दिया गया। उसके बाद 2007 में तांडूर के बड़े बुजुर्ग तांडूर के बड़े लोग मदीना मस्जिद के अंदर बैठकर 2007 में मुझे बुलाए और खुर्शीद हुसैन साहब को सदर बनाकर मुझे जनरल सेक्रेटरी बनाकर ये पेपर मस्जिद में लिख कर दिए कि आपकी वक्फ बोर्ड की कमेटी बनाई है और आप लोग इसके ऊपर कंस्ट्रक्शन काम कीजिए, शॉपिंग कॉम्प्लेक्स बनाइए। ये डेट है 9/7/2007। ये मुस्लिम वेलफेयर एसोसिएशन के बड़े लोग पूरे के पूरे ये लिख के दिए, सो ये पेपर है, ये सब सिग्नेचर्स है। उस वक्त है डॉक्टर मखसूद साहब यहाँ के सदर थे मुस्लिम वेलफेयर एसोसिएशन की, उनकी सिग्नेचर भी मौजूद है। उसके बाद जब ये काम शुरू हुआ, काम चलता रहा, 2009 के अंदर हमको फंड की जरूरत थी। 2009 में नारायण राव साहब यहाँ के 2005 से लेकर 2010 तक यहाँ के एमएलए थे। उन्होंने एमएलए साहब की मौजूदगी के अंदर हम जो कॉम्प्लेक्स का काम शुरू करें, लेफ्ट साइड ग्रेवयार्ड के बाजू लेफ्ट साइड शुरू करें। नारायण साहब की मौजूदगी के अंदर जो वहाँ पर वक्फ बोर्ड का जो ग्रेवयार्ड का जो निगरानकार था, वहाँ पर वो मकान के बाजू राइट साइड फिर हम कॉम्प्लेक्स का काम नारायण राव साहब के हाथ से फाउंडेशन रखकर वहाँ से शुरू करें। उस वक्त बल्दिया से परमिशन के लिए सबमिट करें और 19 वक्फ बोर्ड के अंदर भी इसका परमिशन सबमिट करें और करने के बाद हमको 2009 में जब काम शुरू करें, साथ में काम शुरू है म्यूनसिपालिटी से हमको ये नोटिस आए। ये नोटिस, पहली नोटिस आई 18/5/2007 को कि इलीगल कंस्ट्रक्शन कर रहे, परमिशन लियो। ये आया प्रेसिडेंट ईदगाह गिरवयार्ड कमेटी, मुस्लिम वेलफेयर एसोसिएशन नहीं, ईदगाह गिरवयार्ड कमेटी। उसके बाद एक नोटिस आई, उसके बाद दूसरी नोटिस 6/6/2007 को नोटिस आई। ये उस वक्त मुस्लिम वेलफेयर एसोसिएशन के प्रेसिडेंट मकसूद साजी साहब थे। उन्होंने ये ईदगाह गिरवयार्ड कमेटी को लिखे भेजे, कंस्ट्रक्टेड कमेटी काइंडली फर्निश ऑल द रिकॉर्ड्स बिफोर द कमिश्नर म्युनिसिपल। ये ईदगाह गिरवयार्ड कमेटी को दे के भेजे। उसके बाद हम ये नोटिस से 3-4 नोटिस आने के बाद हम लोग इनको, मैं जनरल सेक्रेटरी था ईदगाह गिरवयार्ड कमेटी का, उस वक्त 21/5/2007 को मैं पूरे डॉक्यूमेंट के साथ 97 परमिशन के साथ और MRO NOC के साथ ये पूरे NOC परमिशन कापी बड़े लोगों के जरिए से वो दुकानें दिए गए हैं। वो दुकानें अगर उन्होंने उसमें नहीं कारोबार कर रहे हैं, किसी दूसरे को दिए हैं, तो हम भी उसकी इंक्वायरी करेंगे, करके वहां पर कारोबार करने वाले को ही दुकानें देंगे। ఫైనల్ గా ఇప్పుడు తెలిసింది ఏంటంటే మీరు 40 మంది పెద్దలు ఉన్నారు, మేము ఒక ఈ మేనేజ్మెంట్ కమిటీ ఒక 10 మెంబర్స్, టోటల్ 50 మెంబర్స్ కూర్చొని దాని మీద డిసిషన్ తీసుకొని దానికి నడిపిస్తామని మేము మాట ఇచ్చేసిన వాళ్ళు. అదే మాట మీద మేము ఉంటాము. ఒకటి ఉంటుంది మెంబర్స్ మళ్ళీ. అవును, మేము దీనికి లీగలైజ్ చేసుకుంటున్నాము. పవర్స్ అన్ని మా చేతిలో ఉండి రెంట్స్ అన్ని మేము వసూలు చేసి మనం మొత్తం డెవలప్మెంట్ కొరకు యూజ్ చేయాలి. అంటే ముస్లిం వెల్ఫేర్ కంట్రోల్ అనే ఉంటుంది. వక్ఫ్ బోర్డ్ తోనే కూడా వక్ఫ్ బోర్డ్ తోనే మా మేనేజ్మెంట్ డేస్ బ్యాక్ ఖుర్షీద్ సాబ్ ప్రెసిడెంట్, యాజ్ ఏ ట్రెజరర్ అబ్దుల్ సత్తార్ సాబ్ ముజాహిదీ గోల్కొండ, వీళ్ళు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసినాం కమిటీకి. ఈ లెటర్ 1 year తోని వైస్ ప్రెసిడెంట్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అబ్దుల్ రెహమాన్ ముజాహిదీ 1 year తోని కమిటీకి అటెండ్ అవుతలేడు, యా మీటింగ్ కూడా అటెండ్ చేస్తాడు. ఈయన రిజిస్ట్రేషన్ ఏం చేసినట్టే యాజ్ పర్ బైలాస్ ప్రకారం
ఈయన ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఇవ్వాలంటే వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. నేను సెక్రటరీ యాజ్ ఏ సెక్రటరీ ఉన్నా, నేను తాండూరులో లేకుంటే హైదరాబాద్లో ఉన్నా. ఈరోజు ఏం చేశానంటే డైరెక్ట్ రిజిస్ట్రీ పోస్ట్ అబ్దుల్ రెహమాన్ ముజాహిద్కి చేసేసాను. ఆయనకు అడిగితే ఆయన ఆ రిజిగ్నేషన్ నేను 1 yearతో నేను పోతలేదు, నాకు పంపించి నేనేం చేయాలని ఆయన పెట్టుకున్నాను. నిన్న అందరు కమిటీ వాళ్ళు ఒక మీటింగ్, అర్జెంట్ మీటింగ్ కాల్ చేశారు. రాత్రి 18 మంది వచ్చినారు. టోటల్ 40 దాంట్లో 18 మంది వచ్చినారు. ఫస్ట్ 1 yearతో ఎవరికి ఒక 20 మెంబర్స్ వస్తలేదు. మా బైలాస్ ప్రకారం ఎంతోమంది వచ్చినారా, దాని తర్వాత 1 గంట వెయిట్ చేయాలా. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు మెజార్టీ కావాలి. 1 hour చూసిన తర్వాత ఎంతోమంది వచ్చినాయి, దాంట్లోనే మెజార్టీ చూసుకొని మళ్ళీ ఆ రిజిగ్నేషన్ లెటర్కి మేము రాత్రి వీళ్ళకు వాపస్ చేసి మళ్ళీ వీళ్ళకి ఏం చేసాం, మేము మీకు మీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తలేదు, మేము మీరు ఎట్లా ముందు పని చేస్తుంటే అదే పని చేయాలని అందరు 100% 18 మెంబర్ టోటల్ మొత్తం అందరు చెప్పి మళ్ళీ వాళ్ళు రిజిగ్నేషన్ రిటర్న్ చేసి మళ్ళీ వాళ్ళకు మేము చేస్తాం. प्रेसिडेंट खुर्शीद भाई, जनरल सेक्रेटरी मेरे कोषाधिकारी सत्तर इनको दियो बोले तो हमेशा से ही बड़ों के तहत रेंट लेते थे. आप जाके दुकानों वालों को पूछो, पिछले 1 साल से रेंट रोक के रखे. क्यों रोक के रखे कि आप दोनों एक हो गए तो हम रेंट देंगे बोल के किराएदार बोले. हम भी किराएदारों को बोले कि टाइटल जिसका रहेगा जो आकर आपके सामने बोलेंगे, जब हम दोनों एक होकर आके पूछेंगे तो आप रेंट दो, आप जब तक रेंट किसी को नहीं देना आप अपने पास रखिए बोल के भी डीएसपी साहब उन्होंने बोले, इसलिए उन्होंने अपने पास रखे हुए हैं. 2,500 रुपये किराया एक साहब का. आप बताओ कहाँ तो मिलता. आप 51 नहीं ये तो परसों अभी 51 तो परसों हुए. इससे पहले तो आपको 15 थे, उसके बाद एक 10 बढ़े 2 साल के बाद, फिर एक 2 साल के बाद और एक 10 बढ़े, तो ये 2019-20 से 36 आप थे. उसके बाद फिर परसों 2-3 महीने पहले बनाए ना पूरा बट पे है 51, टोटल 51 शॉप. अब रेंट कितना शॉप का रेंट? अब रेंट जो आ रहा किसी को कोई रेंट नहीं आ रहा, रोक के रखे. शॉप का 2,500 है. 51 शॉप. हाँ 2000. आप बताओ 2,500 क्यों करें हम? गरीब लोग उसमें जीना, गरीब लोग उसके अंदर चलना, कम किराया है तो उनकी जिंदगियां चलते बोलकर वफ की प्रॉपर्टी है बोलकर हम उनके अच्छे के लिए बनाए. सो हाई स्कूल बनाना विदाउट इंटरेस्ट के वहां पर हमको बैंक बनाना बोलकर है. ये लोग पूरे के पूरे प्लानिंग ये कर छोटे मोटे कामों के अंदर पैसा खत्म कर एक अच्छा काम करना बोल के नहीं सोच रहे. हम उन लोगों को भी बोल रहे, वो लोग बार बार किराएदारों को वार्निंग दे रहे कि अगर नहीं करेंगे तो वार्निंग दे रहे, हम तुमको ये कर देंगे वो कर देंगे बोल रहे. ऐसा नहीं है. वो लोग गरीब लोग जीने वाले हैं उसके अंदर. अभी वो रोड डेवलप नहीं हुई है, इस वजह से भी हम उनको कम किराया रख के दिए हैं. गिरोह यार्ड के बाजू जरा लोग सोचते दुकान चलना बोले तो आप देखिए ये मेन रोड है, यहाँ पर भी गिरोह यार्ड लिंगायतों का है, 50 शॉप्स उनके भी है. इधर आप बीसी कॉम्प्लेक्स वालों का है. तो क्या ये प्राइवेट कोई कमेटी का है, क्या प्राइवेट कोई ऑर्गेनाइजेशन का कॉम्प्लेक्स है क्या? आप बोलो आप लोग. रहमतुल्लाहि व बरकातहू. मैं मोहम्मद खुर्शीद हुसैन अवामुन नास से मुखातिब हूँ. मैं आपके सामने चंद हक़ाइक़ रख देना चाह रहा हूँ, क्योंकि शुरू से जो है ना मेरी वाबस्तगी मुस्लिम वेलफेयर एसोसिएशन से है. तो मैं इस बात को वजाहत कर देना चाह रहा हूँ कि चंद हक़ाइक़ जो ये है कि ये कॉम्प्लेक्स वाक़ई जो है ना मुस्लिम वेलफेयर की ज़ेर निगरानी में तामीर हुआ है, लेकिन इसके लिए बड़े लोग जो है ना हमको इजाज़त दिए, ये काम जो है ना आप लोग तकमील करिए. कॉम्प्लेक्स का काम बाज़ाब्ता हमको लिख के दिए हुए हैं, और ये जो भी लोग लिख के दिए हुए हैं उनके बाज़ाब्ता सिग्नेचर से हमारे पास पेपर मौजूद है. मैं इन तमाम चीज़ों को शो कर सकता हूँ, आप लोग देख सकते हैं. और ये ज़मीन अराज़ी जो है ये जो है ना वक्फ की अराज़ी है. तो इससे जो है ना कुछ हमारे नौजवान जो मुस्लिम वेलफेयर से मुंसलिक थे इससे इत्तेफाक नहीं करते हुए इसका सर्वे भी कराए हुए हैं, लेकिन सर्वे रिपोर्ट में ये आया हुआ है कि ग्रामा कंटा ज़मीन है बोल के, लेकिन ऐसा नहीं है. हमारे पास गज़ीट मौजूद है, गज़ीट में उफ्तादा ज़मीन बोल के उस पर बाज़ाब्ता लिखे हुआ है, वॉचमैन रूम बोल के भी है. तो मैं मेरे नौजवानों से ये गुजारिश है मेरी, आप तामीरी काम के तरफ तवज्जो दीजिए. ये तरमीमी काम या इंतशार का काम मत करिए. आप लोग आगे बढ़िए. हम लोग काम जो है ना सब मिलके ऐसा काम करेंगे जिस चीज़ की कमी है हमारे लोगों में, हमारे नौजवानों में,
जैसा कि तालीम की कमी है, हम आगे बढ़ के तालीमी काम जो है ना उसको फ़रोग़ देंगे। इसके साथ साथ हमारे नौजवानों को सनती काम की ज़रूरत है, जिसके लिए अल्हम्दुलिल्लाह बहुत बड़ा कॉम्प्लेक्स पड़ा हुआ है। और जो भी फलाह बहबूद के काम हो सकते हैं आप लोग करिए, हम आपका ताउन करने तैयार हैं। अभी भी हम गले लगा लेने तैयार हैं। हम जो है ना मुत्तहिद होके इत्तेफाक से इत्तेहाद से काम करेंगे। मेरी पूरे नौजवानों से अपील है कि आप लोग आइए, हम गले लगा लेने तैयार हैं। सब मिलके पहले की तरह पहले की तर्ज में हम लोग काम करेंगे इंशाल्लाह। ये मेरी चंद जो है ना नसीहत है आप लोगों के लिए। तमाम गिले शिकवे पुरानी चीज़ें भूल के अब से जो है ना नए काम का आगाज़ करेंगे। आप लोग क्या तरक्की याफ्ता काम करना चाह रहे हैं, आइए करिए। हम लोग आपको फंड्स देने के लिए तैयार हैं, मशवरा करके सब में रख के जो भी काम ज़रूरी है उसके लिए हम फंड्स देने हैं। आप लोगों का पूरा ताउन करने तैयार है। लिहाजा आप आइए, हम आपके गले लगा लेने तैयार हैं। आप बिस्मिल्लाह लब्बैक बोल के आ जाइए। अल्लाह ताला इसमें जो है ना बरकत देंगा और जो है ना हमारी एकजहती का मुजाहरा होगा। बस मेरी इतनी अपील है आप लोगों से। बाकी बात हमारे जनरल सेक्रेटरी अब्दुल हादी साहब आपसे मुखातिब होंगे। सिर्फ 15 शॉप्स को फ्रेश रिकॉर्ड 5-1-1/4/5 to 15 तक मुस्लिम वेलफेयर एसोसिएशन प्रेसिडेंट आ गया। वो असेसमेंट गलत है ना, अब ये नया कैसा है वो सुनो, वो गलती करे। वो गलती पहले शॉप जो 15, अब 36 शॉप को असेसमेंट नहीं हुआ। टोटल 36 शॉप अब नए हैं, इसका असेसमेंट नहीं हुआ। इसी पे हम लेटर वर्क बोर्ड वाले भी वहां से एक लेटर भेजे और हम भी हमारी जो कमेटी बनी है लास्ट अक्टूबर 2023 को हमारी कमेटी बनी वर्क बोर्ड की, ईदगाह एंड ग्रेवयार्ड एंड 51 शॉप्स की कमेटी बनी जिसका प्रेसिडेंट मैं हूँ। मैं एक लेटर वहां पर दिया मुस्लिम वेलफेयर म्यूनसिपालिटी बल्दिया को कि ये असेसमेंट कर प्रेसिडेंट मुस्लिम वक्फ बोर्ड के नाम पे या वक्फ बोर्ड के नाम पे करो बोल के। तो ये मुस्लिम वेलफेयर एसोसिएशन हमारे जो कमल अत्थर साहब हैं, ये प्रेसिडेंट मुस्लिम वेलफेयर एसोसिएशन अपने आप को तांडुर में बोल रहे हैं। ये सेल्फ स्टाइल मुस्लिम वेलफेयर एसोसिएशन है, इनका कोई रजिस्टर्ड नहीं है। उसके बावजूद भी हम बड़े लोग सब्र से काम कर हम सब्र कर रहे हैं, लेकिन नौजवानों को भटका कर गलत फहमियां पैदा कर तांडुर के मुसलमानों के डेवलपमेंट को रोकने के अंदर सबसे ज्यादा अगर हाथ है तो कमल अत्थर एंड गैंग का हाथ है। और आपको बता रहा हूं मैं कि ऊपर फर्स्ट फ्लोर के ऊपर लास्ट 1 ईयर बैक रोहित रेड्डी साहब एमएलए साहब से, एमपी रंजीत रेड्डी साहब से और एमएलसी महेंद्र रेड्डी साहब से 75 लाख रुपीस उनसे लेकर फर्स्ट फ्लोर का पूरा कॉम्प्लेक्स हम ऊपर का स्लैब दिलाए। ये मुस्लिम वेलफेयर एसोसिएशन, इसके अंदर कमल अत्थर और उनकी गैंग का कोई इसमें ताल्लुक नहीं है। सिर्फ मुस्लिम वेलफेयर एसोसिएशन के बड़े खुर्शीद हुसैन साहब और इनकी पूरी टीम और मैं और असदुद्दीन अवैसी साहब, केटी रामाराव साहब से बात कर महेंद्र रेड्डी साहब के उनसे बात करके 75 लाख का ऊपर टेंडर हुआ, ऊपर फर्स्ट फ्लोर बन गया। 10 लाख रुपीस फिर रोहित रेड्डी साहब से लेके कब्रस्तान का कंपाउंड वॉल बनाएंगे बोल के बोले। एक तरफ का कंपाउंड वॉल बन चुका है, दूसरे तरफ का कंपाउंड वॉल बनना है। वो 10 लाख रुपीस भी आज इरफान साहब के पास मौजूद है। रोहित रेड्डी साहब उसी वक्त 10 लाख रुपीस दे दिए, आज 10 लाख रुपीस हमारे इरफान साहब का मौजूद है। मैं इससे पहले 2 मरतबा बात करा तो बनेंगे बोल के बोले। उसके बाद लास्ट इलेक्शन आने से पहले 9 तारीख को नोटिफिकेशन आया, नवंबर 9 को नोटिफिकेशन आने से पहले, इलेक्शन से पहले, उस वक्त मैं रोहित रेड्डी साहब की तायद में नहीं था, मैं रोहित रेड्डी साहब के फेवर में नहीं था। तो मुझे मेरे प्रेसिडेंट असदुद्दीन अवैसी साहब बुलाकर बोले तांडुर के डेवलपमेंट, तेलंगाना के डेवलपमेंट के लिए सोचो, फिर वक्त हम टीडीपी को, टीआरएस को ही हेल्प करेंगे। आप मेरी बात सुनो, आपके पास क्या होना है काम, डेवलपमेंट क्या होना वो लिखा के लाओ, मैं केटी रामाराव साहब के पास ले जाकर आपको फंडिंग दिलाता हूं, आप उन्हीं के करो। मैं मेरे प्रेसिडेंट की बात सुनकर केटी रामाराव साहब के पास जाकर हम लोग केटी रामाराव साहब को एक लेटर दिए और महेंद्र रेड्डी साहब को एक दिए, रोहित रेड्डी साहब को एक दिए, एमपी रंजीत रेड्डी साहब को एक लेटर दिए। देने के बाद महेंद्र रेड्डी साहब फौरन 1,16,00,000 रुपये ईदगाह वक्फ कॉम्प्लेक्स के लिए सैंक्शन करे। रोहित रेड्डी साहब 50 लाख रुपए सैंक्शन करे, एमपी रंजीत रेड्डी साहब 50 लाख देने का वादा करे और परसों भी बात करा तो दे तो बोलकर बोले। जो हमारे को प्रोसीडिंग आया, नोटिफिकेशन से 1 घंटा पहले तक हमारे प्रोसीडिंग निकल चुके थे और आज जो 1,16,00,000 रुपए का ही वो काम जो हो रहा है, इसके अंदर कमल अत्थर या उनकी कोई ज्ञान, कमल अत्थर साहब की कोई लोग इसके अंदर इन्वॉल्व नहीं है। ये पूरे के पूरे असदुद्दीन अवैसी साहब
और हमारे ये मुस्लिम वेलफेयर एसोसिएशन के बड़े खुर्शीद साहब की पूरी टीम और हमारे वक्फ बोर्ड की टीम पूरी, हम लोग इसके अंदर इन्वॉल्व होकर वो फंड लाए हैं और हम पूरा प्लान बनाकर कलेक्टर साहब के पास वर्क ऑर्डर लास्ट मंथ 18 को वर्क ऑर्डर लिए और हमारे डी साहब वेंकटराव साहब बोलकर जो है पंचायत राज के पूरा प्लान उनके पास सबमिट करे, वही प्लानिंग के हिसाब से काम हो रहा है। इसमें कमलथर या उनका ये सेल्फ स्टाइल मुस्लिम वेलफेयर एसोसिएशन का कोई ये नहीं है। अब ये लोगों को तकलीफ शुरू होकर अब ये लोग ये बता रहे हैं कि भाई उन टैक्स में नाम आने की वजह से मुस्लिम वेलफेयर एसोसिएशन का ही कॉम्प्लेक्स है। आप यहाँ पर खुर्शीद हुसैन साहब बैठे हुए हैं जो 25 साल से मुस्लिम वेलफेयर एसोसिएशन पहले फाउंडर प्रेसिडेंट आप ही रहे, 4 मरतबा वो मुस्लिम वेलफेयर एसोसिएशन के प्रेसिडेंट बने। आप उनसे पूछ लीजिए कि क्या वो मुस्लिम वेलफेयर एसोसिएशन का कॉम्प्लेक्स है, क्या वक्फ बोर्ड का है। दूसरी बात, जब ये लिख कर दिए ये नोटिस आए, अब जो मामला यहाँ पर है कि इन्हों अपने आप को प्रेसिडेंट बोल रहे, कमल अख्तर साहब प्रेसिडेंट नहीं है, ये मुस्लिम वेलफेयर एसोसिएशन का ये बायलास है और ये अमेंडमेंट कमेटी जो बनी है हमारी नई कमेटी लास्ट 1.5 ईयर हुआ, इसके प्रेसिडेंट खुर्शीद हुसैन साहब है, सेक्रेटरी मैं हूँ और नायब। ये देख लीजिए, ये हमारी आउटगोइंग इनकमिंग ये कमेटी हमारी ये मौजूद है, ये कमेटी का रजिस्ट्रेशन है। कमल अख्तर साहब उन्होंने कोई कमेटी के जिम्मेदार नहीं है, वो सेल्फ स्टाइल कमेटी बनी हुई है, बन के बैठी हुई है। और ये हमारी वक्फ बोर्ड की गजीट है, इस गजीट के अंदर ये सर्वे नंबर 110 और 109 पूरे बाउंड्रीज के अंदर 4 साइड रोड है, तकरीबन 400-500 साल का 500 साल के ऊपर का ईदगाह है वो, ये 40 साल 50 साल का ईदगाह नहीं है, 500 साल के ऊपर का। ओल्ड तांडूर 800-1000 साल का है। जब से वो ईदगाह है ओल्ड तांडूर वाले नए तांडूर ने पूरे नमाज को वहां जाते थे। वो बाउंड्री वाल बनी है और वो बाउंड्री वाल भी 1970-80 के अंदर जब बनी है, उस वक्त सुल्तान साहब बोल के यहाँ पर तांडूर में थे हैदराबाद के, उन्होंने MIM के प्रेसिडेंट थे, वो बाउंड्री वाल उनके हाथ पे बनी। इस कॉम्प्लेक्स का NOC और इस कॉम्प्लेक्स का परमिशन वही MIM के प्रेसिडेंट अब्दुल हमीद साहब के हाथ पे हुआ। उस वक्त मानिकम बोल के हमारा एक काउंसलर था, रात दिन म्यूनसिपालिटी को फिर के MRO पास फिर के NOC, और सैयद अब्दुल खयूम पाशा साहब सदर थे ईदगाह कब्रिस्तान कमेटी, उनके हाथ पे वो हुआ और इनके हाथ पे परमिशन और NOC हुआ। उसके बाद अब नया जो ईदगाह कॉम्प्लेक्स वगैरह जो बना है, उस वक्त मुस्लिम वेलफेयर एसोसिएशन वाले मुझे सेक्रेटरी और आपको प्रेसिडेंट बना के हमको हैंड ओवर करे, ये आप इसका काम कीजिए। और ये पूरे पेपर है, मैं आपको बोल रहा हूँ, ये पूरे के पूरे पेपर राइटिंग में लिख के दिए, सो पेपर बता रहा हूँ मैं आपको, ये मुस्लिम वेलफेयर वाले पूरे लिख के दिए, सो ये वक्फ बोर्ड में सबमिट करे, सो ये पूरे, ये कमल अख्तर साहब खुद लिख के दिए 2009 में, उन्होंने जनरल सेक्रेटरी थे मुस्लिम वेलफेयर के, ये उनका ये लिखा हुआ पेपर कि ये वक्फ बोर्ड की कमेटी को और 2 साल के लिए करो, CO साहब को लिख के उन्होंने हैदराबाद लेटर भेजे, ये उनकी सिग्नेचर। और आज वो बोलते हैं कि मुस्लिम वेलफेयर, आज वो लोग हमारे बगैर इसके कमेटी के बगैर इत्तला के वक्फ बोर्ड के बगैर इत्तला के एक थर्ड पार्टी। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.